హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక టిప్ చెప్తున్నాను. నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూశాను. మనము చికెన్ కానీ మటన్ కానీ పచ్చి రొయ్యలు, పీతలు, రొయ్యలు, చేపలు ఇటువంటి ఎన్వి కూరలు వండినప్పుడు ఆ వండిన గిన్నె చాలా నీసు వాసన వస్తుంది కదా. సబ్బు ఎంత పెట్టినా కూడా ఆ వాసన వదలట్లేదు. అందుకోసం నేను యూట్యూబ్లో చూసి చేశాను. మనం నిమ్మకాయలు పిండేసుకున్న తర్వాత తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలను మనం వాడి సబ్బులో వేసి నానబెట్టేయాలి. నానబెట్టేసిన తర్వాత ఆ నానిపోయిన తొక్కను తీసి సబ్బు కూడా కొంచెం రాసుకుని చేస్తే ఆ నీసు వాసన అదంతా పోతుందని చెప్పారు. సరే కదా అని నేను ప్రయత్నం చేసి చూశాను. నాకు వర్కౌట్ అయ్యింది. చాలా బాగా వదిలింది, నీసు వాసన అంతా పోయింది. కాకపోతే 2 సార్లు మళ్ళా సబ్బుతో కూడా కడిగాను. చాలా నీట్గా ఉంది, చాలా తలతల్లాడుతూ ఉంది పాత్ర. మీరే చూడండి. ఒకసారి ఏమో నిమ్మకాయతో ఆ సబ్బులో నానబెట్టిన నిమ్మకాయతో రుద్దాను, అది కడిగేసిన తర్వాత మళ్ళీ సబ్బుతో రుద్దాను, మళ్ళీ కడిగేసి మళ్ళీ సబ్బుతో రుద్దాను. చాలా బాగుంది, నీసు వాసన అనేది లేదు. చాలా పాత్ర కూడా చాలా తలతల్లాడుతూ ఉంది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎంత సబ్బు పెట్టినా అసలు నీసు వాసన అది పోయేది కాదు. ఇప్పుడైతే అసలు నీసు వాసన అనేది అసలు రావట్లేదు. పాత్ర కూడా చాలా తలతల్లాడుతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ప్రయత్నించి చూడండి.